అమ్మా గోపి వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు చెప్పు. ఇడు వేడు హైదరాబాద్ నుంచి వస్తాడు. హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సోర్ డోకడి ముత్తే కదా బెస్సోర్ తిప్పల ముంత బాతింజో వత్తడు ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ ಮುಂದಿಯ ಇಂಜ ಕೆಸ್ ಮಂಜು ಕೆತ್ತ ಮುಂತಡು ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ ಕೋಯತೆ ನಿಮ್ಮಕ್ಕೆಲ್ಲ ನೀಕಿನ ವೆಂಡೆ ತೆಲುಗುತೆ ವೇಡಿಕಿನ್ಕೆ ಸೀತನನ್ನ సరేనా ఓకే కడకడకెಲ್ಲ బయటకి చాలు సీతనే నెల్లకెల్ల ఆలకిని నಕ್ಕೆ ఆలస ముంతన ఇల్లే ఆలస ముంతాను బో కొత్త పై ఏమంటుంది విచారిస్తున్నా నేను. కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది, కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడో ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. ఎప్పుడు కలిసిండా నీకిను బెసట్ కరంగి మత్తోర్ బెగే నీళ్ళు వాటర్ ఉంటాయి. ఇది ఇట్లాంటిది సార్. ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట. గాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ, ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటాను. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? बेस बड़े सनमुनि लेके बेहतर रहेंगे बड़े सनमुनि बेहतरा बेले ಈಗ ಲೋನ್ ಒಂದು ಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟಿ ಬೇಸ್ತರ ಸರ್ ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చింది కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తమంతాడు ಪೊಲೀಸಿಡು ಫೈರಿಂಗ್ ತಗಡೊಲ್ತೊರೆಂಜೋ ಆಲಸమంతిడా పైసా తొడెంజో ఆలసమంతిడా ఐదిన్ చెంగ వెండి బేలే నీకిన్ విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకిన్ వాడింజో కెత్తారు దానికెళ్ళా మమంటిని ట్రైలో కెత్తన కేంజనికి కెళ్ళాం దాదా కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అయింది. అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని? అవును, అదే డోడ్ తింజో ಬೇಸ್ತದಲ್ಲೇ ಕೆಸುಡಾ ಡೋಡ್ ತಿಂಜೋ ಬೇಕು ಬೇಲೆ ಬೆನ್ ನಿಮ್ ಬೇಸ್ತದ ಇಂತೆಲ್ಲ ಕಣ ಬಾಳೆಹಣ್ಣು ಸೊಪ್ಪು ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನ ಕೆತ್ತಾನೆ వాళ్ళకి ಕೆತ್ತಾನ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಜೋ ಕೆತ್ತಾನೆ ಕೆಲವೊಂದು ಬಾಕಿ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ಕರಂಗಿ ಬತ್ತೋಡಸಿಟ್ಟು ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నేలి ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా. ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. మెండే కెళ్ళబాత చంపేసిరు అని అంటుందా? ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಿನ ಪೈನಿಂಗ್ ತಿಡಲ್ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಿನಲೆ ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಾನ ಬಾತಿಂಜ ನಿಮೈಕೆಲ್ಲ అది పై ఆల్కన్ పై అది పై పై ఫింటెన్ డాక్టర్ పై పై ఆల్సై తన్కొన్ పై ఎడకెక్కి పైకి తన్ని అదే చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడతానే ఉంటాను. ఫైరింగ్లో చనిపోయారని నాకు తెలియదు, కానీ నాకు చేతులు పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను.
రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తాను మరి. ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, ఆ, గొప్ప ఆయన అంటున్నా. ఆమె ఏమనుకుంటుంది? ఆమె అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంటారు ದೇಶಂ ಲೋಪ ಹುಡ್ಕೆ ನಲ್ಲತ್ತವ್ರ ಮಾನ ಅಯ್ಯೋರಂಜೋ ನೀ ಮರಿ ಇನ್ಕೆತ್ತಮ್ಮಂತೋಡು ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು ಜೀವತ್ತೋಡು ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప మెంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట. అది కెళ్ళ ఉండ మాట జమ్నకెత్తుకేసుడు ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే అయ్యో జనతా మైదే డోల్తో సమతలేమో మనలా అబేలేయో Basta talpay gulay pa desti talpay basta. అదే దేశం తొడుగిన జంతడం అయితే ఒక జీవితో నీకు నాలుగు సమంతి నిబో Oo. Pag gulay desti kanyo kasta bayaran ako bayaran irmal yun. ఇప్పుడు భారత్లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయిందిగా మొత్తం ఇడుమాన్ని. ఇడుమ పూర్తి నుంచి మాడువి ఇడుమ అని పేరు మొత్తంకి ఉంది. వాడు పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంతా ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునికి. ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి? ఇప్పుడు సేవకి తెచ్చి పారేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటండి. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటండి. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే? అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండు ఆయన? చెప్పే పోయిండా? చెప్పట్లేదు, దానికి ఏదో చెప్తాడు. పెళ్లి చేసుకున్నాడు కదా ఇడ్మా రాజీ అని, తెలుసా అమ్మకి? తెలుసు చెప్పాడా? చెప్పిండు. అది ఎన్నోసార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఎడమయ్య. అది నిమ్మరాజు అని పుత్తింది కదా, పుంజమొత్తింది కదా, కెల్లా దాని పుత్తాను. ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది. రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ ఈడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మాపు దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బెస్ వర్షాలకే వాస్ మంజ ఇడిమల్ వాస్ మొత్తంలో ఉంది కదా, ఆస్కే అగతించో అదే సంగ వాస్ మొత్తం. ఒక్కసారి ఇంట్లో వచ్చిండు, దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటుంది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా. ఎంత వయసు ఉంటుంది అమ్మకి? ఎంత ఉంటుందా దానికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా తెలియనట్టే. ఎవడు ఎప్పుడైనా డబ్బులు పంపించిందా? ఇది ఇంజే బెస్ కೈ కొట్టో ఇడమ దాదాలు పైసా బాత 10-20 రూపాయల కిలో వచ్చేసి మత్తారా గిసిడి బాత అంటే తమ్ము గిసిడి పిల్లలు వచ్చేసి మత్తారు. అదే తువ్వాలకి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఒక్కటే పంపించిండు. అలా లుంగి ఒక్కడే చుట్టూ లుంగి పంపించిండు. దాని తర్వాత ఒక 20, 30, 50, 60, 100 దాకా కూడా ఇవ్వట్లేదు నాకు. ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను. మరి మా పార్టీలో పోయినప్పటికీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న ఉన్నాడు. పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. ఎట్లా చనిపోయింది? పెద్ద మనిషి అడగండి. ఆడా అదే ఆయన అడగండి. ಬೇಲಾಸ್ ಡೋಲ್ತಾರೆ ಜಗತ್ಗೆ ನಿಮಗೆ వెళ్ళాలి మా మామనుకు ఎడమలోడు బాబు అనుకో
Dina tiparattam baten isar kisattam. Sumarten pe na mattari bedukkaten doltaru. దానికి ఒక 7-8 రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవరులు లేచేటోళ్ళు, దాంట్లో 7-8 రోజులు కష్టపడి తిప్పలు పడి చూసారు. దాని మీద అది పైనుంచి లాగేది ఉంటదిగా పైన 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 అది వచ్చి చనిపోయారట. దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు, అది జబ్బు ఆగట్లేదు. ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు, ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా? ಇಲ್ಲೇವು ಇದು ಜಂಗಲ್ ಮೈದೆ ಭೂಮಿ ಮೈದೆ ಇದಿನ್ ಮೈದೆ ಬೇರೆ ಲಡೆ ಮಾಸೋರೆ ಜೀವ ಇತ್ತವ್ರೆ ಜೊಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಜೀವ ಇತ್ತವ್ರು ಒಬ್ಬ ಬಲಕಿ ಸಿಗುತ್ತ ಬಣ್ಣ ಮೈಂದೋಡೆ ಹಸುಟ್ ಬೆಳ್ಳಾಳೆ ಹಸುಟ್ತಾನೆ ಅಣ್ಣ ಮೈಂದೋಡೆ ఏమంటుంది ఇది ఏమంటే ప్రాణాలు ఇచ్చారు కానీ వీళ్ళకంతా గుర్తు లేదు కదా నాన్న. ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా, ఈ పక్కోళ్ళకి అంతా లేదు. మన చదివిన వాళ్ళకి తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది, వీళ్ళకి అంత ఉండదు. వీళ్ళ సంగతి ఏంటంటే తాగినప్పుడు ఒక మాట, మంచిగా కుట్టినప్పుడు ఒక మాట, అట్లా ఉంటుంది. దాని గురించి వీళ్ళు చెప్పటానికి అంత ఇబ్బంది ఉంటుంది. అదే చెప్తాను, ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా గానీ విన్నట్లేడు అన్నది అంతది. ఇప్పుడు ఇడ్మా మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా? ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮನ್ ತಿನ್ನಲೆ ಇದು ಜೀವ ಇತ್ತೋರ್ ಮತ್ತೆ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮನ್ ತಿನ್ಬೇಲೆ ನಾನು ಗೋಣಿ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮನ್ ನಮ್ಮರ್ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಬಾತ್ ಕೀತಂತ ಅಲಯ್ಯೋ ಅವ್ರ ಜೀವ ಹತ್ಕೆ ಬೆಂಡೆ ದೇಶಂತ ಜಂತ ಭಾರತ ಜಂತ వేరు ఈ బొక్కతోర్ అయ్యోర్ బో మనల్ ಈಗ ಬೆಚ್ಚ ಬಿಡಿಯೋರ್ ಮಾನಿ ವೆಂಟ್ ಡೊಲ್ತಕ ವೆಂಡೆ ಈಗ ಬೇನೋರ್ ವಾವರ್ హైదరాబాద్ బేమిందయో తెలంగాణ जो केसकेता मंतोर मुनि गुला खैली मजे अंदर जो केतनोर वेरू हैदराबाद 372 ओन जीव लोपते और पार्टी तक बेचोर काम कित्तोरो बेले ताकि कित्तोर भारत पुलिस प्रधानमंत्री गृह मंत्री अमित शाह ఈ లెక్కతోడు నరేంద్ర మోదీ లెక్కతోడు వేడంతా ಈಗ ವಾಸ ಮಂಜು ಇಡಿಮನ್కి ಅವಕ್ಕನೆ ಇದು ಪಾಟಿಂದನದ ಮಾಯಿತ ಈ ಲಡಾಯಿಂದನದ ಕಮ್ಮಾತ ಈಗ ತದ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತ ಈಗ ತದ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ಜಮೀನ್ ದೊರಕಿತಿಂಜ ಕೆತ್ತನ ದೊಡಿ ಇಡಿಮಲ್ ತಯಾರಾಸ ಮಂಜಿ ಈ ಜಂತನ ಮುನ್ನೆ ನೆತ್ತೂರು ಇತ್ತೋರು ತಾನಿಗೆ ನಾಳೆ ಕೆತ್ತನದು ನಾ ಅಮ್ಮರ ಹತ್ಕೆ ವೆಂಡೆ ಬಾತಯ್ಯೋ ನನ್ನ ಮೆಂತೆನ್ ಅವರು ನೆಂಡ್ ಕೆತ್ತೋರು ಬಸ್ತರ್ ತದ ಜಂಗಲ್ ತಗ ನನ್ನ ಡೊಲೋನ್ బస్తర్ జంగల్ తగ నా జీవ మిందే తెలుగులో చెప్పండి. ఏమంటే బస్తర్ అడవిలో నా పరిణామం ఉంది, నేను సావను, నేను మౌత్ నయ్యువా मैं मौत अभी नहीं हुआ, मैं मौत नहीं हुआ, बस्तर का जंगल में मेरा जिंदा है करके वो बताया. ఓకే तो इनको उतना पता नहीं है सर అదే बात करने के लिए. ఇప్పుడు కొడుకు లేడు కదా, పోషణ ఎట్లా పరిస్థితి ఎట్లుంది? కొడుకులు ఉన్నారు, ఇంకో ఇద్దరు ఉన్నారు కదా. ఉన్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం మీ సంతానం ఎంత? ఎంతమంది అడగండి పిల్లలు ఎవరికి ನಿಮ್ಮ ಇಂಜೆ ಬಂದನೋಡು ಬೆಸ್ಬಿಡ್ ಬಿಂದೆ ನೀಕಿನ್ ಮರ್ಕು ಮಯಸ್ಕ್ ಮರ್ಪೈಕೆಲ್ಲ ಮಯಸ್ಕ್ ಮಯಸ್ಕಿಲ್ಲ ಮರ್ಪೈ ಮುಳ್ದೆ ಮುಳು ತೊಡೆ ಬೊಪ್ಪಯ ಉಡ್ಡೋಲ್ ತೊರ್ಕಿಲ್ಲ ತೊಡ್ಪೈ ಗುಲ್ಲಯ್ಯ ಮಯಸ್ಕಿ ನಾಲು ನಿಂತೆ ಮಯಸ್ಕು మయస్కి లాంజో కెలం కన్నాలు మయస్కి మరి వెర్రోరే మింటారు. ఏమంటుంది? ఇప్పుడు ఆడబిడ్డలో 4 ఉన్నారు, కొడుకు అంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అంటున్నా. సరే ఓకే.